సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి ఇవాళ మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. వారి వెంట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దేపాదాస్ మున్షి వెళ్లనున్నారు. ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ రోజు సాయంత్రం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న పార్లమెంట్ సీట్లపై చర్చించి అభ్యర్థుల ఫైల్ను సీఈసీ ఖరారు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 4 పెండింగ్ లో ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అధికారులతో మాట్లాడి అభ్యర్థులపై చర్చించి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. పోటీ ఎక్కువగా ఉండడంతో నేడు అధికారులతో చర్చించి పేర్లను ఖరారు చేయనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం కేశవరావు నివాసానికి వెళ్లారు. కేకే కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన చేరిక కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ తదితరులు కేకే నివాసానికి వెళ్లిన వారిలో ఉన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, మనం చూసుకుంటే సీఎం రేవంత్ పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. సంబంధించి అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావ్య. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఈ రోజు సమావేశం ఉంది. ప్రధానంగా ఈ కమిటీలో మాత్రం అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి పాల్గొనేందుకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పిసిసిగా ఉన్నటువంటి కూడా రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క, అదేవిధంగా ఈ ఎన్నికల కమిటీకి సంబంధించి కూడా సభ్యుడుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. వీరితో పాటు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి దేపాదాస్ మున్షి కూడా వీరితో పాటు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవుతారు. ప్రధానంగా కూడా ఇప్పటికే అనేక సార్లు స్క్రీనింగ్ కమిటీలో కూడా అభ్యర్థులపై చర్చ జరిగింది. 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇంకా 4 స్థానాలపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది. ప్రధానంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఖరారు విషయం కూడా ఈ రోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల్లో 14 పైగా పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఆచితూచి వ్యవహరిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సునీల్ కనుగోలు, ఎన్నికల పరిశీలకులుగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు కూడా ఇప్పటికే ఆయా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా సర్వే చేశారు. ఆ సర్వే ఫలితాలను కూడా ఆ కేంద్ర ఎన్నికల కమిటీ ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ముందు కూడా ఉంచారు. ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వారికే ఆ సీట్లు ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఖమ్మం లాంటి పార్లమెంట్ స్థానాలకు పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా చివరి వరకు కూడా ఆ స్థానాల అభ్యర్థులకు సంబంధించి కూడా ఫైనలైజ్ కాని విషయం తెలిసిందే. మొత్తానికి ఖమ్మం పార్లమెంట్ విషయానికి వస్తే ఇటు మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఈ ముగ్గురు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే దాంట్లో ప్రధానంగా రేస్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఎవరికి ఇచ్చినా కానీ మిగతా వాళ్ళు నర్వస్ కాకుండా కూడా వాళ్ళకి ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికోసమే చివరి వరకు కూడా ఆ స్థానాన్ని ఆపారు. మరోవైపు పక్కనే ఉన్నటువంటి వరంగల్ స్థానం సంబంధించి కూడా మాదిగ మాల వర్సెస్ గా కాంగ్రెస్ పార్టీలో మారిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సీటు మాదిగలకే ఇవ్వాలని ఒక డిమాండ్ వచ్చిన నేపథ్యంలో కూడా ఆ స్థానాన్ని చివరి వరకు ఉంచారు. మరోవైపు కరీంనగర్ సంబంధించి కూడా చివరి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ముఖ్య నేత కరీంనగర్ లో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నందునే ఆ కరీంనగర్ పార్లమెంట్ స్థానం కూడా అభ్యర్థిని ఖరారు చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తను ఆశిస్తా ఉన్నాడు. ప్రధానంగా నిన్న మొన్నటి నుంచి తిరుమల మల్లన్న కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ ఓట్లున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం ఇవ్వాలని పరిశీలించారు. కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేత కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నందునే అది ఆపారని తెలుస్తా ఉంది. మరోవైపు హైదరాబాద్ సంబంధించి కూడా ఓల్డ్ సిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బాగా వేయాలి, ఓల్డ్ సిటీలో కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయం చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చలు ఇప్పటికే అనేక సార్లు జరిగిన నేపథ్యంలో ఈ రోజు తుది దశకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎన్నికల కమిటీ చర్చలు పూర్తయిన తర్వాత ఈ రోజు అర్ధరాత్రికి లేదంటే రేపు మాత్రం ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఖరారు చేస్తూ కూడా లిస్ట్ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. శ్రావ్య, రైట్. ఇక విక్రాంత్, మనం చూసుకుంటే ఈ
ఈ మిగిలిన స్థానాలకు సంబంధించి ఎవరెవరిని నియమించే అవకాశం కనిపిస్తుంది? అసలు ఎంపీ అభ్యర్థి లిస్టులో ఎవరెవరు ఉండనున్నారు? శ్రావ్య ఇప్పుడే చెప్పుకున్నట్టు కూడా ఈ 4 ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే 13 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. కేవలం ఇంకా 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు చేయాల్సి ఉంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్టు వరంగల్ విషయానికి వస్తే మాదిగ మాల సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే మాలలకు 2 ఇచ్చిన నేపథ్యంలో ఈ 3వది ఖచ్చితంగా మాదిగలకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలో మాదిగల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో దానికోసం అభ్యర్థి కోసం కూడా ఇప్పటికే వరంగల్ కు సంబంధించి కడియం శ్రీహరి కూతురు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇప్పటికే తనకు పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చినప్పటికీ దాన్ని రిజైన్ చేస్తూ కూడా పార్టీకి కాంగ్రెస్ పార్టీలో నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడే కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంట్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే 100% గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి పోటీ చాలా తీవ్రంగా ఉంది. ప్రధానంగా మంత్రులుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తన భార్యకు నందినికి ఇవ్వాలని పట్టుబడతా ఉన్నాడు. మరోవైపు అదే జిల్లాకు సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి తన తమ్ముడికి ఇవ్వాలని పట్టుబడతా ఉన్నాడు. మరోవైపు అదే ఖమ్మం జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకు ఇవ్వాలని పట్టుబడతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి విహెచ్ లాంటి నేతలు కూడా అదే ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా దాదాపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ్యామిలీకే ఆ టికెట్ వచ్చే అవకాశం మొత్తం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇంతకుముందు చెప్పుకున్నట్టు కరీంనగర్ నుంచి కూడా ప్రవీణ్ రెడ్డి అనే అక్కడ క్యాండిడేట్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నుంచి మీరు అన్నట్టు తీన్మార్ మల్లన్న పేరు వినిపిస్తుంది. అతనికి టికెట్ ఇచ్చే ఛాన్స్ అయినా కనిపిస్తుందా? ఎస్ రావ్య, ఫస్ట్ నుంచి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉన్నాడు. తనకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆ సమయం కూడా ఎంపీ ఆఫర్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయినప్పటికీ సునీల్ కొనుగోలు చేసినటువంటి సర్వేలో కావచ్చు సామాజిక వర్గానికి సంబంధించి తీన్మార్ మల్లన్నకు సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యం కావచ్చు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీప్ దాస్ మున్షి కూడా తీన్మార్ మల్లన్నకు అస్యూరెన్స్ ఇచ్చింది, నాకు నేను ఎంపీ లేదంటే ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా ఇస్తామని నాకు అస్యూరెన్స్ ఇచ్చిందని తీన్మార్ మల్లన్న తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటా ఉన్నారు. ఆ కరీంనగర్ టికెట్ తనకే వస్తుందని ఆశిస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పేరు 2 రోజులుగా అనిపిస్తా ఉంది. కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నేత మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. అతనికే టికెట్, ఒకవేళ అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే అతనికే టికెట్ ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ మాజీ మంత్రి రాకుంటే మాత్రం తీన్మార్ మల్లన్న అదేవిధంగా అక్కడ స్థానిక నేత అయినటువంటి ప్రవీణ్ రెడ్డి వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ టికెట్ ఎవరికి వస్తుందా అని మాత్రం తేలాల్సి ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ కి సంబంధించి కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన కీలక నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది చివరి నిమిషంలో. ఈ నేపథ్యంలోనే ఆ సీట్ ని కూడా హైదరాబాద్ టికెట్ ను కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి ఇవ్వకుండా ఆపారని తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఎన్నికల కమిటీలో ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు రాత్రికి లేదంటే రేపు మాత్రం ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు మాత్రం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. విక్రాంత్, కాంగ్రెస్ లోకి రీసెంట్ గా భారీ చేరికలు జరిగాయి అనుకోవచ్చుగా. మరి కాంగ్రెస్ గుట్టికి చేరిన వాళ్ళు ఎవరైనా ఎంపీ అభ్యర్థుల రేస్ లో ఉన్నారా? ఖచ్చితంగా శ్రావ్య, ఇప్పటి వరకు చేవెళ్లకు సంబంధించి కూడా చేవెళ్లలో రంజిత్ రెడ్డి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా చేవెళ్లకు ఉన్నాడు. తను కాంగ్రెస్ పార్టీలో చేరారు. చివరిలో ఆ చేవెళ్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ కు సికింద్రాబాద్ టికెట్ కన్ఫర్మ్ అయింది. అదేవిధంగా పట్నం సునీతా మహేందర్ రెడ్డికి సంబంధించి ఇద్దరు భార్యాభర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంలో కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కూడా సునీతా మహేందర్ రెడ్డికి కేటాయించారు. మెదక్ కు సంబంధించి కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చివరి నిమిషంలో అసెంబ్లీ టికెట్ ఇవ్వని పక్షంలో కూడా బీఎస్పీ పార్టీకి వెళ్ళిన
అయినటువంటి నీలమ్మకు కూడా చివరి నిమిషంలో మెదక్ టికెట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితుల్లో నీలమ్మదికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వరంగల్ కు సంబంధించి కూడా నిన్ననే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ లో టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే దాదాపు 5 నుంచి 6 సీట్లు కూడా ఇప్పటికే రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో మిగతా పార్టీ నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ కరీంనగర్ లాంటి టికెట్లు కూడా అందుకోసమే ఆపారని తెలుస్తా ఉంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఈ మొదటి ప్రాధాన్యత కూడా వాళ్ళకే ఇచ్చారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.